జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన వర్లారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. దైవ కృపాస్వరము అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందరి కోసమే ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ప్రార్థన మనవి కూడా అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, కనుక మీకు జవాబు ఇస్తూనే ఉన్నాం. దేవదేవుడు మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ప్రియులరా, ఈ దినాల్లో సంఘ చరిత్రలో ప్రత్యేకంగా క్రైస్తవ సమూహం మరియు క్రీస్తు యేసు శ్రమల గురించి ధ్యానాలు చేస్తూ ఉన్నారు. కనుక ఈ నెలలో మనము యేసు ప్రభు వారు కూర్చుని ఇక్కడ శ్రమల గురించి, ఆయన జరిగించిన అద్భుత కార్యాల గురించి, అలాగనే ఆయన మాట్లాడిన సందేశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఆ విధంగా మీ విశ్వాస జీవితానికి మేలుకరంగా ఉంటుంది. మరొకసారి మీకు శుభోదయం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆ యొక్క శ్రమల గురించి మనం మాట్లాడుకు ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రాలు అయ్యా. నీ యొక్క ప్రజలు నీ యొక్క నామంను ఎరిగిన వారు, అలాగే ఈ సువార్తను వింటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఆరోగ్యము నెమ్మదిని కలుగజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సందర్భంన యేసు క్రీస్తు శ్రమల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం. అసలు యేసు ఎవరు, ఆయన ఎందుకు శ్రమలు పొందాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఇంత దెబ్బలు ఎందుకు పొందాడు అనేది గనక మనము ప్రశ్నిస్తే దేవుని వాక్యంలో నుండి చాలా విషయాలు వ్రాయబడింది. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, యేసు ప్రభువారి గురించి లాగా ఆయన గురించి ప్రవచనాల్లో ఎన్నో ఉన్నాయి. ప్రియులరా, బైబిల్లో 2 భాగాలున్నాయి. పాత నిబంధన 39 పుస్తకాల్లో యేసు క్రీస్తు గురించే వ్రాయబడింది. అయితే యేసు క్రీస్తు అనే మాట పాత నిబంధనలో డైరెక్ట్ గా మనకు కనబడదు, కానీ యేసు అనే మాట రక్షకుడు, పాపుల విమోచకుడు అని అర్థాన్ని ఇస్తుంది. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షకుడు, యెహోవా అంటాడు నేనే రక్షకుడును అనే మాటనే క్రొత్త నిబంధనలో యేసుగా నామకరణం చేయబడింది. అలాగనే పాత నిబంధనలో యూదులు మెస్సయ్యను వేచి ఉన్నారు. మెస్సయ్య అనగా రాజు అని అర్థం. దానినే గ్రీకులో క్రిస్టోస్ అని అంటారు. క్రీస్తు అనగా రాజు అని అర్థం. ప్రపంచాన్ని తన స్వరక్తం ద్వారా చిందించి పాప విమోచన కలుగజేసే రాజు అని అర్థం. దేవుణ్ణి ప్రత్యామ్నాయంగా రాజు అని కూడా పిలుస్తారు. యేసు ప్రభు గురించి పాత నిబంధనలో చాలా ఛాయలు ఉన్నాయి, చాలా గుర్తులున్నాయి, చాలా చిహ్నాలు ఉన్నాయి. ఆయన గురించే వ్రాయబడింది. ఆయన సుగుణాలు కొంతమంది భక్తుల ద్వారా, వారి జీవిత చరిత్ర ద్వారా మనం చూడగలుగుతున్నాం. ప్రతి వాక్యము, ప్రతి సందేశం కూడా యేసు లేకుండా ఏది వ్రాయబడలేదు. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, తన యొక్క ఆత్మ ప్రేరణ చేత ప్రతిదీ వ్రాయబడింది. మనుషులు ఎవరు కూడా తన సొంత ఇచ్చత్వాన్ని రాయలేదు అని వ్రాయబడింది. ఇదేమో కథ కాదు రాయడానికి, ఇదేమో చరిత్ర కాదు రాయడానికి, ఇది ప్రవచనాలతో నింపబడినటువంటి వాక్యం. కనుక యేసు క్రీస్తు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను నెరవేర్చిన వాడే యేసు. ఆయనే దైవ కుమారుడు, ఆయనే దేవుడని దేవుని వాక్యం ఖండితంగా జవాబిస్తున్నది. కనుక అబ్రాహాము కాలంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. నేను చూపించే దేశానికి నీ వెళ్ళు అంటూ ఏమన్నాడంటే, నీ ద్వారా, నీ సంతానం ద్వారా అంటాడు దేవుడు. అబ్రాహాము సంతానం ద్వారా ప్రపంచమంతా దేవుడు దీవించాలనుకున్నాడు. ఎలా దీవిస్తాడు? డబ్బు ద్వారానా, ఆస్తినిచ్చా, లేకపోతే ఇంకేమైనా మనసు సొంత తృప్తి కోసం ఏదైనా ఇవ్వటానికి? అలా కాదు. గాని మనిషి ద్వారా పొందనిది, మనిషి ద్వారా కలగనిది, అది దేవుని ద్వారా కలిగిందే అది రక్షణ. అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, మరెవరు చేయలేరు. ఈ రక్షణ కార్యం చేయటానికి దేవుడు
చనిపోవాలి. దేవుడు తన సొంత రక్తాన్ని చిందించాడు. ఆయన శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమను అనుభవించాలి, మరణాన్ని రుచి చూడాలి, విధేయత ఆయన జరిగించాలి. పాత నిబంధనలో వ్రాయబడిన ప్రతి మాటను కూడా ఆయన నెరవేర్చాలి. ఆ నెరవేర్చిన వాడే దైవ కుమారుడు, దైవం, ఆయనే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు లేరు ఈ లోకాలు అని చెప్పడానికే దేవుడు ప్రవచనాలను చూపించాడు. కనుక ఇక్కడ ఒక మాట వ్రాయబడింది ప్రియులారా, యేసు ప్రభువారి గురించి చాలా విషయాలు వ్రాయబడింది. ఆయన ఒక సేవకుడు గాను, లేకపోతే ఆయన ఒక యాజకుడు గాను, ఆయన ఒక పూజారి గాను, ఆయన గొర్రెపిల్ల గాను, ఆయన సేవకుడు గాను, ఆయన ఒక అట్టుబండ గాను, ఆయన వెలుగు గాను, ఆయన వాక్యం గాను, అన్ని రీతిలుగా ఆయన గురించి వ్రాయబడింది. ఒక్క కోణంలో చూస్తే మనకు అర్థం కాదు, కానీ అన్ని కోణాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఈ విధంగా యేసు ప్రభువారు దేవుడని దేవుని వాక్యం రుజువుపరచబడింది. ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే యెహోవా ఇష్టమైన. గమనించండి, దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఒంటరివాడు కాడు. దేవునిలో ఉన్న ఇంకో వ్యక్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి అన్ని విధేయత చూపించాలి, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నిరూపించాలి. ఆ నిరూపించిన వాడే దైవ కుమారుడు నిరూపణ చేయబడింది. ఇక్కడ ఒక మాట వ్రాయబడిన యెషయా గ్రంథములో 52వ అధ్యాయము 13వ వచనములో, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని వ్రాయబడింది. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును అని వ్రాయబడింది. తర్వాత యెషయా 53వ అధ్యాయంలో ఆయన మరణం గురించి వ్రాయబడింది. ముందుగా చెప్పబడింది. ముందుగా చెప్పకుండా ఆయన జరిగించలేదు, నెరవేర్చలేదు. 53వ యెషయా గ్రంథంలో ఎలా వ్రాయబడింది గమనించండి. 4వ వచనం, నిత్యముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని చిత్తమే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నల్లగొట్టబడిన. ఇది యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే మన దోషములను బట్టి. ఎందుకు శ్రమ అనుభవించాడంటే మన యొక్క పాపములను బట్టి, అతిక్రమములను బట్టి. మనము దోషము చేత నింపబడ్డాం. దేవుడు అంటాడు, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపేను. అందుకే ఆయన శ్రమలను నొందాడు. వాక్యం లేకుండా ఆయన శ్రమ పొందలేదు, ప్రవచనం చెప్పకుండా ఆయన మరణించలేదు, వాక్యం చెప్పకుండా ఆయన శ్రమలను అనుభవించలేదు. శ్రమ నొంది మరణించి తిరిగి లేచిన వాడే సజీవుడు, దేవుని కుమారుడు. కనుక ఈ సజీవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. ఎవరు పాపంలో క్షమించబడిందో వారు ధన్యులను వ్రాయబడింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీవు యేసయ్య సన్నిధిలోనికి వచ్చి నీ పాపంలో ఒప్పుకుంటే, ఆయన విశ్వసించినప్పుడు ఆయన నీ పాపంలో క్షమించి వేస్తాడు. కనుక యేసు ద్వారా మనకు పాప క్షమాపణ. ఇప్పటివరకు ఎవరు కూడా పాపంలో క్షమించాను అనలేదు, యేసు మాత్రమే అన్నాడు. కనుక నీ పాపంలో క్షమించే శక్తి యేసుకు మాత్రమే ఉంది. కనుక ఆయన దగ్గర నీ పాపంలో ఒప్పుకో, పరిశుద్ధునిగా దేవుడిని నిర్ణయించుతాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ త్యాగము ద్వారా మాకు విమోచన. మరణం అనేది మేం కోరుకోలేదు, అది నీవే ఏర్పాటు చేసుకున్నావు. నీ ప్రేమ త్యాగము ద్వారా, నీ రక్తము ద్వారా అందరి కడగాలని, పవిత్రపరచాలని ఇష్టపడినావు. అలా చేసినందుకు వందనాలు. ఎవరైతే నిన్ను విశ్వాసం ఉంచుతారో వాళ్ళ హృదయంలో ఉండి వారి జీవితాన్ని మార్పు తీసుకుని వస్తావు. అలాగా ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ వాక్యం ద్వారా వారు హృదయంలో పనిచేయనివ్వండి. నీ ఆత్మ కార్యములు జరిగించి పరిశుద్ధునిగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమ
ప్రేమను చూపి